పాలిటిక్స్లో కింగ్ మేకర్ అనే వర్డ్ వినుంటాం చాలాసార్లు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద బిగ్ బాస్ తెలుగు క్వీన్ మేకర్ అనే వర్డ్ అనమాట శ్రీజాకి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే టాస్క్ వన్ సైడ్ జరగాల్సిన టాస్క్ని వన్ సైడ్ అవ్వకుండా చేసింది, రిజల్ట్ మార్చేలాగా చేసింది, వేరే వాళ్ళ ఫేటుని రాసేసింది. అమ్మాయి రాసింది, టక్ పెన్ తీసుకొని రాసేసింది. ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్న ఫ్లోరా గారు, సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతున్న ఫ్లోరా గారు, థర్డ్ వీక్లో కూడా ఎలిమినేట్ అయిపోద్ది, పక్కా ఎలిమినేట్ అయిపోద్ది, డబుల్ ఎలిమినేషన్ పెట్టి లేపేస్తారు అనుకున్న ఫ్లోరా గారు టాస్క్ గెలిచి సేవ్ అయ్యి ఇమ్యూనిటీ తెచ్చుకున్నారు. సో వీటన్నిటికీ కారణం శ్రీజ. సో అది ఏంటి అనేది మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో నిన్న ఎక్కడైతే టాస్క్ ఇమాన్యుయల్ దగ్గర ఆగిపోయిందో ఆ ఫ్యామిలీ టాస్క్, దాని తర్వాత కంటిన్యూ అవుతుంది. సో తనుజ నెక్స్ట్ బజర్ తనుజ నొక్కుద్ది. సో తనుజకి లెటర్ వస్తుంది వాళ్ళ సిస్టర్ నుంచి. ఆ లెటర్ అంతా హ్యాపీ అయిపోతుంది. థర్డ్ దగ్గరకు వచ్చేసరికి మన ముగ్గురు ఉంటారు. సో ముగ్గురులో ఉన్నప్పుడు ప్రియా, సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళినప్పుడు ప్రియా యాక్చువల్గా నొక్కుద్ది. ప్రియా నొక్కేటప్పుడు సంజన గారిని పుష్ చేస్తుంది. అక్కడ కట్ చేసి కాసేపు పాజ్ చేసి ఒక్క సెకండ్ ఏదో జరిగిందిరా బాబు, ఎప్పుడో ఏదో జరిగిందిరా అనుకుంటే వన్ ఫ్లాష్ బ్యాక్ అని ఒక మీమ్ వేసుకొని వెనక్కి తిరిగి చూస్తే అగ్ని పరీక్షలో అమ్మాయి శ్రీజ అమ్మాయి ఆడుతున్నప్పుడు చీప్ ట్రిక్స్, ఏంటి చీప్ ట్రిక్సా అని వీళ్ళందరూ అడిగితే, జడ్జెస్ శ్రీముఖి అడిగితే, నేను అలా చీప్గా నేను అలా చేయను, నేను అలా నొక్కను, నాకు అది నచ్చదు, నేను అలా పుష్ చేయడం నాకు నచ్చదు అని చెప్పిన మన ప్రియా శెట్టి పుష్ చేస్తుంది అనమాట. పుష్ చేస్తుంది, సంజన గారిని పుష్ చేస్తుంది. సంజన గారిని పుష్ చేస్తే ఆ అమ్మాయి యాక్చువల్గా బజర్ నొక్కుద్ది అనమాట. శ్రీజ వచ్చింది. ఇక్కడ శ్రీజ కంప్లీట్గా సంచాలకుగా ఫెయిల్ అయింది. సో అక్కడ బజర్ నొక్కాల్సిన ఇది వేరు, యాక్చువల్గా ప్రియా నొక్కింది. బట్ సంజన గారు నొక్కారు. ఫస్ట్ సంజన గారు అంటది అనమాట. సంజన గారు నొక్కింది, ప్రియా నొక్కింది అనమాట. సంజన గారు చెయ్యి అసలు తగలం కూడా తగలేదు, దానికి బల్లగా తగిలిద్ది అనమాట. బట్ సంజన గారు కూడా అబద్ధం చెప్తారు. సో నేనే నొక్కాను అని చెప్పి. శ్రీజ అంటే ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకుంటుంది, ఒక నేమ్ మీద అని చెప్పి సంజన గారు ఫీల్ అయ్యారు బేసిక్గా. బట్ ఈమె చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే దూరంగా నిలబడి ఉన్న మన హరీష్ గారు, కొంచెం పక్కనే ఉన్న కళ్యాణ్ బజర్ సౌండ్ వినిపించిందా అని కళ్యాణ్ అట్లీస్ట్ క్వశ్చన్ చేస్తాడు. మాస్క్ మ్యాన్ అయితే డైరెక్ట్గా ప్రియాను నొక్కింది అని వేస్తాడు ఏకంగా. మామూలు కూడా కాదు అసలు. మాస్క్ మ్యాన్ అయితే కిచెన్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే సంజన గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు ఇస్తుంది కదా అమ్మాయి. సో సంజన గారికి ఇవ్వకూడదు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కోపం ఆయనకి, ఏం చేస్తాం, అందుకని ఆయన చెప్తాడు. సో ఈ అమ్మాయి మళ్ళీ డెసిషన్ మార్చుకుంటుంది అనమాట. బిగ్ బాస్ నేను ఆలోచించాను, బిగ్ బాస్ ప్రియాని యాక్చువల్గా సంజన గారు చెయ్యి ఇట్లా ఉంది, తర్వాత ప్రియా గారు చెయ్యి ఇలా పడింది. సో దానివల్ల బజర్ వచ్చింది. పోనీ బజరు ఎవరు నొక్కి ఒకవేళ ఇలాగే జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి చెప్పినట్టు, శ్రీజ చెప్పినట్టు, అప్పుడు చెయ్యి కింద ఎవరిది ఉంది? సంజన గారిదే ఉంది కదా. మరి సంజన గారికి కదా ఇవ్వాల్సింది లెక్క ప్రకారం. చెయ్యి అమ్మాయి పైన ఉంటే ఏంది, కింద ఉంటే ఏంది? ఆ అమ్మాయి చెయ్యి తగిలి బజర్ మోగల, ఆ అమ్మాయి చెయ్యి సంజన గారికి తగిలింది, దాని తర్వాత బజర్ మోగింది. యాక్చువల్గా సంజన గారికే ఇవ్వాలి, సంచాలకుగా అక్కడ ఫెయిల్ అమ్మాయి. సో మీరు నొక్కినప్పుడు బజర్ మోగలేదు, దాని తర్వాత పక్క జరిపినప్పుడు ఆ అమ్మాయి తగిలిందని మళ్ళీ ఇంకో మాట చూద్దామా. అసలు బేసిక్గా అమ్మాయి చూసింది లేదు, పెట్టింది లేదు, సంజన గారు చెయ్యి తగలేదు. సో ప్రియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అరే నా చెయ్యి పెట్టానరా, నా చేతితో కొట్టానరా బజర్, ఒకటి చెప్పు, చెయ్యి పెట్టడం ఇంపార్టెంట్, బజర్ మోగడం ఇంపార్టెంట్ అంట, ఏది చెప్పు బజర్ అంటే అన్నప్పుడు. సో అప్పుడు ఆమె డెసిషన్ మార్చుకుంటుంది. బిగ్ బాస్ ఐఎమ్ గోయింగ్ విత్ ప్రియా అంటే, సో అప్పటికి ఇంకా ప్రియా నా వల్ల కాదు నేను వెళ్ళను అని చెప్పి అమ్మాయి మంచి స్టాండ్ తీసుకుంటుంది. యాక్చువల్గా ఈరోజు ప్రియా మంచిగా కనిపించింది, మంచి స్టాండ్ తీసుకుంటుంది అమ్మాయి. నా వల్ల కాదు, నేను పోను, ఇంత జరిగిన తర్వాత నా వల్ల కాదు, నాకు అదంతా మూడంతా స్పాయిల్ అయిపోయింది, నేను వెళ్ళను అని చెప్పి ప్రియా గారు చెప్పిన తర్వాత, సో నెక్స్ట్ లేదు నువ్వు ప్రియా వెళ్ళాలి. సో నేను చూసింది నేను చెప్పాను, నాకు కనిపించింది నేను చెప్పాను, నాకు కనిపించింది నేను చెప్పాను. చూసింది చెప్పిందంట, అనిపించింది చెప్పిందంట, కనిపించింది చెప్పిందంట. చూసింది ఫస్ట్ చూడలేదు, అనిపించింది చెప్పింది సంజన గారి పేరు, కనిపించింది చెప్పిందంట. ఇంకా కనిపించింది చెప్పిందంటే ఇంకా మనం ఏం మాట్లాడడానికి లేదు అక్కడ. సో కంప్లీట్లీ అబద్ధం అనమాట, కంప్లీట్గా అబద్ధం చెప్పేసింది. ఫ్లిప్ అయిపోయింది కంప్లీట్గా. బట్ ఫ్లిప్ అయిన సైడు పాజిటివ్ సైడ్ అయింది కాబట్టి ఎంతో కొంత ఓకే, కానీ బట్ కంప్లీట్గా ఫ్లిప్ అయింది అయితే మాత్రం. ఎందుకంటే నిజం చూడలేదు, కనిపించలేదు, అనిపించింది వేరే పేరు. సో ఇలా జరిగిన తర్వాత ఇంకా నాకు వద్దు అంటుంటారు. దాని తర్వాత కొంచెం డ్రామానే జరుగుద్ది. ఆ డ్రామా జరిగిన తర్వాత నైట్ అసలు ఇంకా బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేస్తారు. మార్నింగ్ యాక్చువల్గా అమ్మాయికి లెటర్ పంపిస్తారు అనమాట. బిగ్ బాస్ మరీ దారుణం. యాక్చువల్గా 50% ఉంటే అమ్మాయికి 40%లో ఒకటి 45% చెప్తారు. ఇంకా ఆబ్వియస్లీ అమ్మాయి 40% తీసుకొని బయటికి రావాల్సిందే. నేను ఏమనుకున్నానంటే ఇంకొంచెం మంచిగా పెరిగేదేమో, అంటే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు సంచాలకి యాక్చువల్గా నన్ను వద్దని చెప్పాను, సంజన గారికి ఇవ్వమని చెప్పాను. బట్ అయినా నన్ను పంపించింది ఫోర్స్ చేసి, అందుకనే వచ్చాను బిగ్ బాస్, నాకు వద్దు, సో నా బదులు సంజన గారికి ఏమన్నా ఒక ఛాన్స్ ఇస్తారా ప్లీజ్ అని అడుగుంటే బాగుండేదేమో అనిపించింది.
బిగ్ బాస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అమ్మాయి అడుగుండి ఉంటే అమ్మాయి గ్రాఫ్ కొంచెం పెరిగేది, ఒక పాజిటివ్ గ్రాఫ్ అనేది పెరిగి ఉండేది ఆ అమ్మాయికి. మంచి ఛాన్స్ యూటిలైజ్ చేసుకుంటే బాగుండదు. ఇమాన్యుల్ అయితే పక్కా అనుకునేవాడు. అన్నాడు కదా ఇమాన్యుల్ లోపలికి వచ్చాక, బిగ్ బాస్ నాకు బయట తనుజ ఏడుస్తుంది, ప్రియా ఏడుస్తుంది, బిగ్ బాస్ నాకు 25% చాలు బిగ్ బాస్ అన్నాడు కదా. అలాగే మీరు ఒక మాట అనేసి ఉండాల్సింది. బిగ్ బాస్ ఒప్పుకోడు, ప్రియా మిస్ చేసుకుంది ఛాన్స్, మంచి ఛాన్స్ అది వదిలేసుకుంది ఏమని అనిపించింది. వాళ్ళ లెటర్ వచ్చింది అనమాట, లెటర్ తీసుకొచ్చుకొని బయటకు వచ్చింది అనమాట, వాళ్ళ మదర్లో రాసిన లెటర్ బయటకు వచ్చింది. దీనికంటే ముందు కిచెన్లో గొడవలు జరుగుతాయి అబ్బా. మాస్క్ మ్యాన్ చెప్పింది కదా, మాస్క్ మ్యాన్ ఆయన ఫేస్లో నవ్వు ఉండదు, ఆయన ఇరిటేటివ్గానే వండుతాడు అన్నము. దానికంటే ముందు రోజు నైట్ బాటిల్స్ అక్కడ పెట్టారంట, ఆయన క్లీన్ చేసినప్పుడు బాటిల్స్ కనిపించాయంట. ఆయన క్లీన్ చేసినప్పుడు బాటిల్స్ అక్కడ కనిపించినప్పుడు ఒక బాటిల్ ఎత్తి ఇట్లా క్లీన్ చేసి అది ఆ బాటిల్ ఆడ పెట్టేయచ్చు కదా, ఏమైంది పెద్ద విచిత్రమా? ఇంకో 2 బాటిల్స్ ఉన్నాయి, 2 బాటిల్స్ పైకి ఎత్తి వేరే చోట కూడా పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళి జస్ట్ బాటిల్స్ పైకి లేపి అట్లా తుడిచేసి బాటిల్స్ అక్కడ పెడితే తప్పే ఉంది. రేపు పొద్దున వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు చెప్తారు. అది ఒక కంప్లైంట్ కింద చెప్పడము. మాస్క్ మ్యాన్ ఆ రోజు తనూజ జస్ట్ ఆయన ఒక మాట చెప్తే ఆమె వెళ్ళి వాళ్ళ టీం వాళ్ళతో మాట్లాడితే అది ఆయన కంప్లైంట్ లాగా అనిపించింది, డిస్కషన్ పెట్టాడు అనిపించింది. చిన్న వాటికి కంప్లైంట్లు ఇచ్చుకునేది ఏంటి అని చెప్పిన మాస్క్ మ్యాన్, అది చాలా చిన్న విషయం వాటర్ బాటిల్ పెట్టేద్దాం అనేది. ఎంగిలి కప్పులు అవి ఏమైనా పెడితే అది తప్పు, కానీ ఒక వాటర్ బాటిల్ పెట్టినందుకు ఆయన చాలా హడావుడి చేశారు నైట్. అది కొంచెం ఓవర్ అనిపించింది. ఓవర్ చేయకపోతే మాస్క్ మ్యాన్ ఎందుకు అవుతారు చెప్పండి. సో చేశారనమాట. దాని పక్క రోజు ఉదయం కూడా అతనికి చేయి బాగాలేదు, చపాతీ పిండి కలపాలన్నప్పుడు ఫ్లోరా గారిని నేను పంపించాను కొంచెం అసిస్ట్ చేయమని అంటే, ఆయన ఫ్లోరా గారు వచ్చి రాగా ఆమెకు పని చెప్తాడనమాట. సో తనుజ వచ్చి ఆమె ఓనరు, ఆమె ఎట్లా పని చేస్తుంది, నేను పని చేయమని ఎట్లా చెప్తాను ఆమెకి, జస్ట్ వెళ్ళి చిన్నవేమో నాకు సహాయం చేయండి అని చెప్పాను. ఈ లోపల వచ్చేసరికి ఇలా చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదని అంటే నా చేయి బాగాలేదంటే అందుకే నా కలపమని చెప్పాను, లేకపోతే ముందు ఆ పిండి కలిపింది ఎవరు, నేనే కదా, నేను అలా చేసుకోలేదా, నిన్ను చేసింది నేనే కదా అని చెప్పి ఆయన అంటాడు అనమాట. అవును సార్ మీరే చేసుకోవాలి, మేమెందుకు చేస్తాం, మేము చేసుకునే పనికి మీరెందుకు అని అమ్మాయి అంటుంది. తర్వాత డెమోన్ పోన్తో డిస్కషన్ జరిగింది అనమాట. సో ఎపిసోడ్ ఆ డిస్కషన్ వేయలేదు, ఆ డిస్కషన్ గురించి మీకు కంప్లీట్గా కావాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మాస్క్ మ్యాన్ వర్సెస్ ఓనర్స్ అని. ఆ వీడియో చేస్తే మీకు కంప్లీట్గా అర్థమైంది అనమాట. ఆ నెక్స్ట్ మన సంజన గారు వచ్చినప్పుడు బాటిల్ దగ్గర ఇష్యూ అవుతుంది. నేను ఏదైతే జరిగిందో ఆ బాటిల్ దగ్గర ఇష్యూ అవుతుంది, సంజన వర్సెస్ మాస్క్ మ్యాన్ జరుగుద్ది. సంజన గారికి తెగ కోపం వస్తుంది అనమాట. ఆ లోపలికి వెళ్ళి ఇంకా డిస్కషన్ జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోతారు ఓనర్స్, అసలు మాస్క్ మ్యాన్ని తీసేద్దాం అన్న రేంజ్లో వెళ్తారు. బట్ మాస్క్ మ్యాన్కి ఫుడ్ కావాలి కదా, మాస్క్ మ్యాన్ ఫుడ్ వండటం తప్పితే ఇంకా ఎవరు వండలేరు అక్కడ టెనెంట్స్లో, అందుకని మాస్క్ మ్యాన్ అలా ఉంచుతారనమాట. దాని తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్, సంజన గారు సుమను. యాక్చువల్గా మనోడు సంజన గారినే తీసుకోమని చెప్తాడంట. సో సంజన గారు పరిగెత్తకపోయేసరికి సంజన గారు ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. సుమన్ శెట్టి ఆల్రెడీ మీరు తీసుకోండి అని చెప్పిన తర్వాత సుమన్ శెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు ఆమె కావాలని సైలెంట్ అయిపోయింది, ఆగిపోయింది. అందుకని సుమన్ శెట్టి వెళ్ళి తీసుకున్నాడు. తర్వాత వచ్చాక అడుగుతాడు ఆయన ఎందుకు తీసుకోలేదని. ఆమె అంటే లైక్ శ్రీజాని బ్లేమ్ చెయ్యాలి, శ్రీజాని బ్లేమ్ చేద్దాం అని చెప్పి ట్రై చేసిందో నాకు అర్థం కాలేదు. అక్కడ ఎందుకు తీసుకోలేదు, ఆమె తీసుకొని ఉండొచ్చు కదా. సుమన్ శెట్టి జాలి చూపించాడు కదా. సో ఓకే మేబీ 10% ఉంది కాబట్టి ఆమె వెళ్ళలేదా, 10% ఉంది, అక్కడ లోపలికి పోయినా ఇవ్వడు బిగ్ బాస్, ఎందుకు అనవసరంగా వెళ్ళి అక్కడ బాధపడాల్సిన అవసరం నాకెందుకు బొక్క అనుకుని ఆమె వెళ్ళలేదా? లేకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ 40% పెరగడం కోసం, బ్యాటరీ ఛార్జ్ పెంచడం కోసం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది, వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా అడగాల్సి వస్తుంది, మనకెందుకు బొక్క అని అనుకుని ఆమె ఆగిపోయి ఉంటుందా? ఎందుకంటే ఆమె బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆమెకు తెలుసు ఇదంతా. సో ఆమె వెళ్ళలేదా, అందుకనే కాము ఉండిపోయిందా, అందుకని నాకు వద్దు నేను అవసరం లేదు అందుకని అని చెప్పిందా? ఇది ఒక డౌట్ అనమాట. 2 వర్షన్స్ ఉంటాయి కదా. సో 2 వర్షన్స్ మనం ఆడుకోవాలి. తర్వాత సుమన్ శెట్టి గారు వెళ్తారు. సుమన్ శెట్టి గారు వెళ్ళినప్పుడు ఇంకా భరణి గారిని మీకు రీఛార్జ్ కావాలి, మీకు మీ ఇంట్లో వాళ్ళది ఫ్యామిలీ ఫొటోస్ అవి కావాలంటే భరణి గారి దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేయించమని అడగండి, కన్విన్స్ అయ్యింది. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ చేస్తారంటే ఈయన వెళ్ళి అడుగుతారు, వద్దు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని. లైవ్లోకి చాలాసేపు జరుగుద్ది. బట్ ఆయన ఫైనల్గా బిగ్ బాస్ ఇలా అయితేనే ఓకే, లేదా వెళ్ళండి అయిపోతే. సో అప్పుడు వెళ్ళి సుమన్ శెట్టి గారు అడుగుతారు అనమాట. అడగంగానే ఆయన ఓపెన్ చేస్తారు. తన అమ్మ జీవితం నేను ఏదో ఉందనుకున్న దాంట్లో ఆయన కొంచెం మనిషిలాగా మారడానికి, కొంచెం కోపం తగ్గించుకోవడానికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ గురువు కారణం అంట. అందుకని ఒక లాకెట్లో వాళ్ళిద్దరు బొమ్మలు ఉంటాయంట. ఎన్న తలైవా ఇది, నాకైతే మైండ్ దొబ్బింది. సాహో సినిమాలో ఊరుకున్న బ్లాక్ బాక్స్ అంటే ఏందో ఊహించుకుంటా అన్నట్టు ఇక్కడ బాక్స్ అంటే నేను చాలా ఎక్కువ ఊహించుకున్నా. బట్ అది ఓకే, ఆయన ఎమోషన్ మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి. సో ఆయన ఇది మంచి అకేషన్ ఇది అని చెప్పి ఆయన ఓపెన్ చేసి కెమెరాకి అవన్నీ చూపిస్తారు. సుమన్ శెట్టి గారు లోపలికి వెళ్తారు. సో బ్యాటరీ తెచ్చుకుంటారు. ఇంతతో టాస్క్ అయిపోయిందని బిగ్ బాస్ అంటాడు. తెలుసు కదా సంజన గారికి మంచి ఛాన్స్, సంజన గారిని లేపాలి, మామూలు విషయం కాదు అది. సాటర్డేనో సండేనో, ఒకవేళ సాటర్డే కూడా ఇవ్వకపోయినా కానీ మండే రోజైనా పంపిస్తారు బిగ్ బాస్ లోపలికి, బెల్ కొట్టి సడన్గా
లేదా ఒక వీడియో అయినా మంచిగా వీడియో ప్లే చేస్తారు వాళ్ళ బాబుది 5 months బేబీది ఏదైతే ఉందో ప్లే చేస్తారు. సంజన గారికి మంచి ఎలివేషన్ పడుద్ది. మంచిగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ మామ. సీనియర్లు ఎవరైతే ఫస్ట్ రోజు మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ముగ్గురు వెళ్ళిపోతారని చెప్పి బిగ్ బాస్ చాలా గట్టిగానే ఉన్నాడు అనమాట. ఈ విషయంలో బిగ్ బాస్ మనం మెచ్చుకోవాలి కూడా. సో దాని తర్వాత వచ్చేసరికి టాస్క్, ఈ ముగ్గురికి టాస్క్ పెడతారు. ఎవరైతే బ్లాక్ సీట్స్ ఉన్నారో ఆ బ్లాక్ సీట్స్ ముగ్గురికి టాస్క్ ఉంటుంది అనమాట. ఇంకేమైనా మర్చిపోయానా? ఇంకేం మర్చిపోలేదు అనుకుంటా. మర్చిపోయా, సారీ. బ్లాక్ సీట్ టాస్క్ కంటే ముందు రాము గురించి మాట్లాడుకోవాలి, రాము బాధ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా రాముది ఏమిటంటే, సో ఏదైతే ఆ రోజు బొమ్మల టాస్క్ జరిగిందో, బొమ్మల టాస్క్ జరిగిన తర్వాత తనూజ అవ్వచ్చు, రితు చౌదరి అవ్వచ్చు, వాళ్ళిద్దరూ రాముతోటి యాక్చువల్గా అంత బాండింగ్ చూపెట్టట్లేదు. అండ్ రాము వల్లే వీళ్ళిద్దరికి ఇంత పెద్ద గొడవ అయిందని చెప్పి రాముని కొంచెం దూరం పెడుతున్నారు. అండ్ వీళ్ళిద్దరు బాగానే కలిసిపోయారు తర్వాత. బట్ రాము ఏదైనా ఏమన్నా మాట్లాడుతున్నా తనూజ చాలా కొంచెం ఆర్ట్గా బిహేవ్ చేస్తుంది అతనితోటి. అంటే లైక్ నువ్వు వద్దుగా చెప్పదు ఏంది. మొన్న నైట్ కూడా డెమోన్ పవనో లేకపోతే పవన్ కళ్యాణ్ మనోడు కూర్చొని తనుజ మాట్లాడుకుంటే మనోడు వెళ్తే సో ఫస్ట్ వెళ్ళిపోమంటారు, తర్వాత మళ్ళీ కూర్చోమంటారు, రమ్మంటారు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనోడికి చాలా. 1-2 సార్లు ఓకే. ఈరోజు మార్నింగ్ డిస్కషన్స్ అప్పుడు కూడా నువ్వు పో అంటున్నారు. అది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది మనోడు మాట్లాడనివ్వట్ల. ఆ తర్వాత ఈవినింగ్ టాస్క్ అప్పుడు కూడా మాట్లాడనివ్వట్ల, ఏ పోరా అంటుందాము. సో వినట్లేదు యాక్చువల్గా అతని మాట. సో అతనికి కొంచెం కోపం వచ్చింది, బాధేసింది. ఒక్కసారి అంటే ఓకే, ఇన్నిసార్లు నన్ను ఇగ్నోర్ చేస్తే ఎలాగా, అది నాకు నచ్చదు కదా. సో చూస్తున్నాను ప్రియతో మా చెప్తుంటాడు, నేను కూడా ఇగ్నోర్ చేస్తాను, నేను కూడా పట్టించుకోకుండానే ఉంటాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఈ రోజు నుంచి చేస్తాను, ఒక 3-4 days చేస్తాను, వాళ్ళే వచ్చి నాతో మాట్లాడతారు. చూడంటే అసలు వాళ్ళు దీని గురించి పట్టించుకోరా, దీన్ని అక్నాలెడ్జ్ చేయరా అంటే చేస్తారు. అసలు ఏం జరిగిందో వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి నన్ను అడుగుతారు. అలా అడగకపోతే నా పేరు రాము రాథోడే కాదని అంటాడు అనమాట. ఒక పాయింట్లో నిజంగా ఇది పొయ్యే కొద్దీ ఇంకొంచెం గట్టిగా అయితే మాత్రం అది తనూజకి చాలా పెద్ద మైనస్ పాయింట్ అది. ఎందుకంటే రాము రాథోడ్ని అన్కండిషనల్గా అమ్మాయి హేట్ చేస్తున్నట్టుంది. మేబీ ఆ అమ్మాయి అతను అక్క అంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉండొచ్చు వేరే సీన్లలో ఓకే. కొన్ని చోట్ల అమ్మాయి జరిగిన తర్వాత కూడా సో నిన్న కూడా మాట్లాడింది కిచెన్ దగ్గర కొంచెం మాట్లాడింది. బట్ కాకపోతే అతను మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదిరించుకునేలాగా మాట్లాడటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది పొయ్యే కొద్దీ చాలా నెగిటివ్ సెన్స్లో వెళ్ళొద్ది. ఎందుకంటే అతను ఓపెన్ అప్ అవుతున్నాడు కదా, అతనికి నచ్చట్లేదు కదా. అతనికి నచ్చినంత వరకు ఓకే, అతనికి నచ్చకపోతే అది నెగిటివ్గా సెన్స్లోనే పోతుంది అనమాట. మేబీ నాకు సార్ అది క్వశ్చన్ చేస్తేనే బెటర్ అనుకుంటా. క్వశ్చన్ చేయకపోతే పొయ్యే కొద్దీ అమ్మాయికి చాలా మైనస్ పాయింట్ అవుతుంది అది. సో నాకు సార్ ఈ వీక్ క్వశ్చన్ చేస్తే అది పక్కనతో అయిపోతుందని నేను అనుకుంటా ఉన్నా. లేకుంటే తనూజకి అది చాలా మైనస్ పాయింట్. అండ్ అమ్మాయి చేస్తున్న కూడా కొంచెం తప్పే. తనూజ అవ్వచ్చు, రితు అవ్వచ్చు, అలా ఇగ్నోర్ చేయటము, అతను చెప్తున్న పాయింట్స్ అప్పుడు మీరు అవసరం లేదని చెప్పడము, ఆ కైండ్ ఆఫ్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తూ ఉంది. సో దీని తర్వాత వచ్చరికి లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్, ముగ్గురు లేడీస్ పార్టిసిపేట్ చేయాలి. బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనమాట. సో ఆ వీక్ ఇమ్యూనిటీ ఉండొచ్చు అనమాట. సో రితుకి అండ్ ఫ్లోరాకి అయితే ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. అదే శ్రీజ గెలుచుంటే సో శ్రీజ వీళ్ళిద్దరు ఎవరికైనా వాడచ్చు, లేదా నెక్స్ట్ వీక్ శ్రీజ వేరే ఎవరికైనా వాడుకోవచ్చు. శ్రీజకి అనవసరంగా పెట్టారు కానీ ఈ వీకే వాడాలని అంటాడేమో నాకు తెలిసి బిగ్ బాస్. ఒక శ్రీజ గెలుచుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా వాడాలని చెప్పేది. సో పవన్ కళ్యాణ్ ఎవరినో ఒకటి అక్కడ పెట్టేవాళ్ళు, ప్రియాని సేవ్ చేయించుకునే వాళ్ళు ఏమని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. మేబీ అదే ఛాన్స్ కోసం ట్రై చేస్తుంటాడేమో బిగ్ బాస్ అని నాకు అనిపిస్తూ ఉంది, ప్రియాని సేవ్ చేయడం కోసం. ఎందుకంటే కనీసం బిగ్ బాస్ అక్కడ చెప్పాలా, శ్రీజ నీకు ఇమ్యూనిటీ వస్తే అది నీకు ఈ వారం కాదు నెక్స్ట్ వారం కోసం అని చెప్పాలా బిగ్ బాస్. అక్కడ జస్ట్ నార్మల్గా ఏం చెప్పాడు, మీరైనా ఉపయోగించుకోవచ్చు లేదా మీకు వేరే వాళ్ళ కోసమైనా ఉపయోగించుకోవచ్చు అని ఒక లైన్ వదిలేరు అంతే. జస్ట్ అందరికి శ్రీజ గెలుచుద్దని అనుకున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, సన్నగా ఉంటుంది, కేజీలో బాల్ దొరకగానే బయటకు వచ్చేస్తుంది అని. ఈ గేమ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా, ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యేది. సో 2 టనల్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళాలి, ఒక పెద్ద కేజ్ ఉంటుంది, బయట సంచాలకు ఆ బాల్స్ లోపలికి వేస్తారు, ఒక్కొక్క బాల్ పట్టుకొని బయటికి రావాలి, ఏదో కేజ్లోంచి బయటికి రావాలి, బయటకు వచ్చితే చాలు. సో వాళ్ళకు ఒక రౌండ్ ఇస్తారు, దాంట్లో పెట్టాలి, అక్కడి నుంచి ఒక పెద్ద క్యూబ్ లాగా ఉంటుంది, సో దాంట్లో పడేయాలన్నమాట. ఎవరైతే 3 బాల్ వేస్తారో వాళ్ళు, మొత్తం 8 బాల్స్ ఉన్నాయి, అంటే ముగ్గురికి సమానంగా లేవు, ఒకటి తక్కువే ఉంటుంది. సో అంటే ఒకరు డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతారు. సో ఇద్దరిలోనే ఛాన్స్ ఉంటుంది అది. అండ్ ఆ గేమ్ కూడా ఇద్దరు ఆడాల్సిన గేమ్. ఇద్దరు ఆడాల్సిన గేమ్ కాదు, ముగ్గురు ఆడాల్సిన గేమ్లోనే ఇద్దరు ఫస్ట్లోనే గ్రూప్గా మాట్లాడుకొని ఆడాల్సిన గేము, లేదా బాల్కి బజర్కి గ్రూప్గా ఆడాల్సిన గేమ్. అది ఇండివిజువల్గా ముగ్గురు గేమ్ ఆడదామంటే అది ఒక్క బాల్ కూడా బయటికి పోదు, ఓకేనా? అస్సలు అది బాల్ బయటికి పోదు. ఖచ్చితంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలా, ఒక బాల్కి ఒక ఇద్దరు సహాయం చేసుకొని ఇంకో బాల్కి ఇద్దరు హెల్ప్ చేసుకోవాలి. అలాంటి గేమ్ అది, అలా డిజైన్ చేయబడిన గేమ్ అది.
సో ఆ గేమ్లో వచ్చేసరికి ఫస్ట్ బాల్ శ్రీజ దొరుకుతుంది, ప్రతి బాల్ శ్రీజ పట్టుకుంటే ఉంటుంది. బట్ రితు చౌదరి చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేస్తుంది. ఫస్ట్ బాల్ వెళ్ళి పెట్టుద్ది, ఫస్ట్ బాల్ మన ఈమె పెట్టుద్ది. అండ్ నెక్స్ట్ బాల్కి వచ్చేసరికి మా ఫ్లోరా గారికి దొరుకుతుంది అనమాట. ఫ్లోరా గారు పెడతారు. తర్వాత సెకండ్ బాల్, థర్డ్ బాల్ అవ్వచ్చు, ఫోర్త్ బాల్ అవ్వచ్చు. సో వరుసగా 2 బాళ్ళు మన రితు చౌదరి పెట్టుద్ది అనమాట. అంటే అక్కడ అమ్మాయి అప్పటికే 3 బాళ్ళు పెట్టుద్ది, అక్కడ ఒక బాల్ పెడతారు ఫ్లోరా గారు. మొత్తం 4 బాళ్ళు అయిపోతాయి, ఇంకా 4 బాళ్ళు ఉంటాయి. సో ఇంకా 4 బాళ్ళు ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక బాల్ కూడా మళ్ళీ నెక్స్ట్ మన రితు చౌదరి వెళ్ళదు అనమాట. 4వ బాల్ కూడా తర్వాత ఇంకొక బాల్ ఉంటాయి. యాక్చువల్గా మన సంచాలక్ అక్కడ ఆపిద్దామంటే సంచాలక్ ఏం చెప్పుద్ది అంటే, ఇప్పుడు వేసుకోవాలంటే వేసుకో రితు, ఇంకా నీకు బాల్ అవసరం లేదా, నీకు ఆల్రెడీ 3 బాల్ ఉన్నాయి కదా, నీ బాల్ ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వేసుకోవాలంటే వేసుకొని వాళ్ళంటే అక్కడ యాక్చువల్గా ఆ అమ్మాయికి కూడా తెలుసు అది కుదరదని. సో వీళ్ళందరూ అడుస్తారు, అలా కాదు బాల్స్ అయిపోయిన తర్వాత అంటే నా రూల్స్ నీకు కొంచెం రూల్స్ మారుస్తానని చెప్పి ఏమంటది. ఎంతెంత రూల్స్ పెట్టుద్ది తెలుసా, అన్ని రూల్స్ పెట్టి సంజన గారు హైలైట్ ఏంటంటే ఫస్ట్ సారి 2 బాల్ వేస్తారు. ఒక బాల్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక బాల్ వేయాలి లోపలికి తెలియకుండా. ఒక బాల్ ఒకరికి వేస్తారు, ఒక బాల్ వచ్చి ఫ్లోరా గారికి వేస్తారు అనమాట తెలివిగా. బట్ అక్కడ అరే అది కాదండి బాబా అని చెప్పి మొత్తుకుంటే మళ్ళీ ఒక బాల్ వెనక్కి వేస్తారు వాళ్ళు. అలా ఉంటుంది సంజన గారి తెలివి. మామూలు కూడా కదా, అంటే సంజన గారు ఫ్లోరాని గెలిపించాలి. 2 కేవ్స్ 2 టనల్స్ ఉంటాయి కదా, ఫ్లోరాకు ఒక బాల్ వేసి పక్క టనల్ నుంచి వచ్చేస్తుంది, ఫ్లోరా గెలుచుద్ది అని చెప్పి థాట్లో ఆమె ట్రై చేసింది అనమాట. బట్ బిగ్ బాస్ అలా కాదు కదా, ఒక్కొక్క బౌలర్కి ఒక్కొక్క బాల్ వేయాలి కాబట్టి అది మామూలు విషయం కాదు. బట్ ఇక్కడ శ్రీజ గేమ్ చాలా మార్చింది. ఎప్పుడైతే 3 బాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సో ఫ్లోరా గారి దగ్గర ఒక బాల్ వెళ్ళిందో శ్రీజ క్లారిటీ వచ్చింది, మనం గెలిచేది లేదు, బొక్క లేదు, గేమ్ మనసే. ఎప్పుడైతే తనుజ కూడా చెప్పుద్ది అనమాట రితుతో, ఇంకొక 2 బాళ్ళు గెలువు, 4 బాల్స్ వచ్చాయి కదా, ఇంకొక 2 బాళ్ళు గెలువు, ఇంకా అసలు నువ్వే ఆడుకోవచ్చు అని. అంటే 6 బాల్స్ అమ్మాయి దగ్గర ఉంది అనుకోండి, ఇంకో 2 బాల్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్న వేస్టే కదా, అనవసరం కదా. సో అందుకని ఇంకొక 2 బాళ్ళు గెలువు అని చెప్పి అంటారు. బట్ అక్కడికి వచ్చేసరికి ఇంకా శ్రీజాకి అది ఆబ్వియస్లీ అర్థమైపోద్ది కాబట్టి గేమ్ మన చేతిలో లేదు, నేను ఎట్లా గెలవలేను, నన్ను ఎట్లా ఈ అమ్మాయి పంపించట్లేదు, నన్ను ఎట్లా ఈ అమ్మాయి వదలట్లేదు, అనవసరం అని చెప్పి ఆ అమ్మాయి గేమ్ మార్చుద్ది. అంటే 1 సైడ్ అవ్వకూడదు గేము అని చెప్పి శ్రీజ అక్కడికక్కడ తెలివితేటలు ఉపయోగించి, మామూలు కూడా కదా నెక్స్ట్ లెవెల్ తెలివితేటలు ఉపయోగించి ఫ్లోరా గారికి ఇస్తుంది అనమాట. ఫ్లోరా గారు అసలు అది పిల్లి కొట్టుకుంటే రొట్టె ముక్క ఎత్తుకెళ్ళినట్టు హ్యాపీగా ఆరామ్సే ఆమె జస్ట్ ఊరలే కాళ్ళు లాగుతూ ఉంది ఫస్ట్ 3 రౌండ్లు. ఎప్పుడైతే అసలు శ్రీజ ఫ్లోరా గారు తీసుకొని అనిందో సో వెళ్ళి 3 బాల్ ఆమెకి వెళ్ళి 2 బాల్ పెట్టింది అనమాట. ఇక పక్క రితు చౌదరి అంటా ఉంటుంది, ఏ శ్రీజ ఇలా ఆడటం కరెక్ట్ కాదు, నీకేం నువ్వాడు, ఇలా ఫేవర్గా ఆడటం కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అది నా ఇష్టం, నాకేమో నా ఇష్టం, సరే నీకు వచ్చింది చేసుకొని నాకు నచ్చింది నేను చేసుకుంటా అంటది. అసలు తర్వాత రౌండ్ ఎంత గట్టిగా పట్టుకుంటుంది అంటే మామూలు కూడా కాదు, అసలు రితు చౌదరి చాలా గట్టిగా పట్టుకుంటుంది. అండ్ రితు చౌదరి కూడా అమ్మాయి చాలా గట్టిగా ఆడింది. అసలు 4 బాల్ బయటికి తేవడం అంటే చాలా కష్టం, ఎందుకంటే శ్రీజ పట్టుకున్న బాల్స్ని శ్రీజ దగ్గర నుంచి లాక్కొని బయటికి రావాలి అంటే అప్పుడు ఫ్లోరా గారు కూడా శ్రీజాకే సపోర్ట్ చేస్తున్నారు. బాల్ బయటికి రావడం అంటే చాలా కష్టం. వచ్చింది ఒక్కొక్కసారి అయితే అట్లా తప్పించుకొని కూడా వచ్చింది అనమాట. బట్ లాస్ట్ దగ్గరికి ఇంకా వదిలేస్తారు. సో శ్రీజ బయటికి తెచ్చుకుంటుంది. ఇప్పుడు 3 బాల్ మన అమ్మాయి దగ్గర 4 బాల్ ఉన్నాయి, ఫ్లోరా దగ్గర 3 బాల్ ఉన్నాయి, తన దగ్గర 1 బాల్ ఉంది. బ్యాడ్ లక్, కంప్లీట్లీ బ్యాడ్ లక్. ఆ అమ్మాయి ఏదైతే అంటుందో నాకు లక్ కలిసి రాలేదు, నాకు లక్ లేదు అని చెప్పి రితు చౌదరి ఏదైతే ఏడుస్తుంటుందో అది 110% కన్ఫామ్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఆ అమ్మాయికి నిజంగా లెక్కలేదు పాపం. అది అమ్మాయి ఏదైతే అనిందో అది నిజమే, ఎందుకంటే ఫ్లోరా గారికి 3 బాల్ పడ్డాయి. ఎందుకంటే ఫ్లోరా గారి కంటే ఈ అమ్మాయి హైట్ ఎక్కువ. సో ఈ అమ్మాయి డైరెక్ట్గా ఎదురుగా ఉన్న ఆ హోల్లో ఈజీగా వేయచ్చు. ఫస్ట్ బాల్ ఈ అమ్మాయిదే పడింది. సో ఫస్ట్ బాల్ ఎప్పుడైతే ఈ అమ్మాయి పడిందో అందరికీ అమ్మాయివే పడతాయి అనుకున్నాం. బట్ ఎన్నిసార్లు ట్రై చేస్తా అంటే తర్వాత ఈ అమ్మాయి ఆవేశం ఎక్కువైపోయింది, గెలిచేయాలన్న ఆత్రం ఎక్కువైపోయింది అంటుంది. సో ఫోకస్డ్ తప్పింది. యాక్చువల్లీ బర్నీ గారు చెప్పారు కొంచెం ఇట్లా చూసుకొని ఇట్లా ఫోకస్గా ఇయ్యి అని, ఈజీగా పడుద్దని. బట్ ఆ అమ్మాయి ఇన్స్ట్రక్షన్ లేకుండా చేయబట్టుకొని ఇట్లాగా పూల్ జల్లినట్టు జరిగింది. ఫ్లోరా గారు యాక్చువల్లీ చాలా ట్రై చేస్తారు, ఆమె కూడా చాలాసేపు జరిగింది. ఫ్లోరా గారు 3 బాల్ వేస్తారు, ఫ్లోరా గారు విన్ అవుతారు. ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ వచ్చింది అనమాట. ఆమె ఇమ్యూనిటీ వచ్చిన వెంటనే ఆమె గ్రాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట శ్రీజాకి. థ్యాంక్స్ చెప్పుద్ది, థ్యాంక్స్ శ్రీజ, థ్యాంక్ యూ నువ్వు అని చెప్పుద్ది అనమాట. ఫస్ట్ వీక్లో సంజన గారిని కెప్టెన్ చేసింది, ఈ వీక్లో ఇమ్యూనిటీ తెప్పించింది ఫ్లోరా గారికి. మామూలు కూడా కాదు. ఇంకా సుమనన్ ఒక్కడే ఉన్నాడు. సుమనన్కి కూడా ఏదైనా చేస్తే మొత్తం సీనియర్ హీరోస్కి సీనియర్ యాక్టర్స్కి మొత్తం ఏదో ఒకటి వాళ్ళు చేసి వాళ్ళని హౌస్లో ఉండేలాగా చేసినట్టే అవుతుంది అనమాట శ్రీజ.
మామూలు కూడా కాదు, ఇక్కడ హార్డ్ లక్ అనమాట రితు చౌదరి. ఆ అమ్మాయి మొబ్బేం కాదు రితు చౌదరి, ఆ అమ్మాయి గేమ్ లాగే ఆడింది బేసిక్గా, బట్ ఆ లక్కే కలిసి రాలేదంటే. ఇప్పుడు ఆ అమ్మాయి మబ్బు యాక్చువల్గా 3 బాల్స్ వచ్చేసాయి కదా, ఇంక దొరికేసాయి కదా, వేసేయాలి కదా. యాక్చువల్గా సంచాలక్ చెప్పిన డెసిషన్ని అప్పుడు ప్లస్ అయ్యేది అమ్మాయికి, బట్ వాళ్ళందరూ అపోజ్ చేయడం వల్ల మళ్ళీ అమ్మాయి లోపలికి వచ్చింది. సంచాలక్ అప్పటికీ చెప్తుంది, నువ్వు కావాలంటే వేసుకో, నేను మారుస్తున్నాను రూలు, నువ్వు వేసుకో అని చెప్పింది, నేను చూసుకుంటాను. రితు చౌదరిని గెలిపించడానికి సంచాలక్ చాలా గట్టిగా ట్రై చేసింది. ఈమెంటంటే ఈమెకున్న బ్యాడ్ లక్, ఈమెకున్న లక్ ఫేవర్కి భయం వేసి ఇంకొక 2 బాల్ కూడా మనం తెచ్చేసుకుంటే మనం ఫేవర్గా ఉంటాం కదా, అంటే లైక్ ఇప్పుడు దాకా ఏదైతే గేమ్ ఆడామో అదే గేమ్ కంటిన్యూ చేస్తే మన దగ్గర బాల్స్ ఉంటాయి కదా అని అనుకుంది. బట్ శ్రీజ దానికి మించి గేమ్ ఆడింది. వాళ్ళందరూ ఎంత అపోజ్ చేస్తున్నా ఇక్కడ ఎవరైతే సంచాలకుగా ఉన్నారో, నేను కొన్ని రూల్స్ పెట్టుకుంటా, నా ఇష్టం అని యాక్చువల్గా బిగ్ బాస్ చెప్పిన రూల్నే మార్చిందామా రితు చౌదరి గెలవటం కోసం. బట్ రితు చౌదరి ఏంటంటే అది మిస్ చేసుకుందేమో అనిపిస్తుంది ఛాన్స్. అవును, సంచాలక్ చెప్పింది నేను ఆడాను గేమ్ అనొచ్చు కదా. సంచాలక్కి ఆ అమ్మాయి కానీ స్టాండ్ తీసుకొని ఉంటే, సంచాలక్ డెసిషన్కి నిలబడి కానీ ఉంటే సంచాలక్ ఫైట్ చేసేది, లాస్ట్ వరకు ఫైట్ చేసేది, వీళ్ళిద్దరితో గేమ్ ఆడిచ్చేది. అంటే ఒకవేళ వీళ్ళిద్దరితో గేమ్ ఆడినా శ్రీజ అప్పుడు కూడా సేమ్ ప్లాన్ యూటిలైజ్ చేసేది, లేదా శ్రీజ బయటికి తీసుకొచ్చుకునేదేమో 2 బాల్, మిగిలిన 2 బాల్ శ్రీజ తెచ్చుకునేదేమో. శ్రీజ 2 బాల్ తెచ్చుకున్నా కూడా వేస్ట్ అయ్యేది. యాక్చువల్గా 4, 1, 5 బాల్స్ అక్కడ ఉన్నాయి, ఇంకా 3 బాల్స్ ఉంటాయి అక్కడ బేసిక్గా, ఇంకా 3 బాల్స్ ఉంటాయి. సో శ్రీజ 3 బాల్స్ కోసం ట్రై చేసి ఉండేది. ఒకవేళ ఫస్ట్ బాల్ ఒకవేళ ఈమె తీసుకెళ్ళిపోయినా కూడా ఒకవేళ ఫ్లోరా గారు తెచ్చేసుకొని ఉంటే నెక్స్ట్ బాల్ శ్రీజ ఆమెకే ఇచ్చేసేది, లేదా శ్రీజ మొత్తం ఆమెకే ఇచ్చేసి ఉండేది అట్లీస్ట్. కాకపోతే ఏంటంటే ఆ రౌండ్స్ అయ్యేంత వరకు రితు చౌదరికి ఛాన్స్ ఉండేది. ఎక్కడో మిస్ చేసుకుందేమో రితు చౌదరి ఛాన్స్. అంటే ఈమె స్టాండ్ని ఏదైతే సంచాలక్ చెప్పిందో దాన్ని కొంచెం వాడుకొని ఉంటే బాగుండేది, వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. అక్కడ నాకు మొబ్బు అనిపించింది. బిగ్ బాస్ రూల్ ప్రకారం కాదు, బట్ సంచాలకే డెసిషన్ మార్చుకుంది, సంచాలకే ధైర్యంగా రూల్ని ఆమెకు తగ్గట్టు మార్చినప్పుడు మిస్ చేసుకుందేమో రితు చౌదరి అని అనిపించింది. అలా మిస్ చేసుకోవడం వల్ల ఫ్లోరా గారు గెలిచారు. యాక్చువల్గా సంజన గారికి శ్రీజ గెలవకూడదు, ఓకేనా. అందుకనే యాక్చువల్గా అక్కడ 4 బాళ్ళు నీ దగ్గర 4 బాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు వేసుకో, ఇంకా వీళ్ళు వస్తారు తర్వాత, నువ్వు వేసుకోమని చెప్పారు. బట్ ఆ అమ్మాయి వెళ్ళలేదనమాట. సో ఇది నాకు ఓవరాల్గా అనిపించింది. బట్ శ్రీజ మంచి డెసిషన్ తీసుకుంది, చాలా మంచిగా టాక్టిక్స్ ఉపయోగించింది, ఫ్లోరా గారు గెలిచేదానికి ఒక అవకాశం ఇచ్చింది, ఫ్లోరా గారు దాన్ని నిలబెట్టుకున్నారు, గెలిచారు. అదనమాట ఓవరాల్గా సంగతి. ఎపిసోడ్ మొత్తం మీద బాగా అనిపించింది ఎవరంటే శ్రీజ బాగా అనిపించింది, ప్రియా బాగా అనిపించారు ఈరోజు. అండ్ రితు చౌదరి కూడా చాలా కష్టపడింది, చాలా గేమ్ బాగానే ఆడింది. ఆ సంచాలకి కొంచెం ఫేవర్గా, సంచాలకి డెసిషన్కి అమ్మాయిగా స్టాండ్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో, గెలిచేసి ఉండేదేమో, ఇమ్యూనిటీ వచ్చేసి ఉండేదేమో, ఉండిపోయేదేమో. బట్ ఆఫ్ కోర్స్ మనం ఏం చేయలేము ఇంకా. జై హింద్.